నియామకాలు అనేది తెలంగాణకి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నాను. అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ లింక్ లేదు. అంటే యూత్కి ఎంప్లాయ్మెంట్కి మధ్య లింకేజెస్ ఉండాలి. ఆ లింకేజెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఆ లింకేజెస్ మీద దృష్టి పెట్టకుండా మనము నియామకాలను కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. తెలంగాణ ప్రభుత్వంలో ఒకటి ఏంటంటే మేడం, హైదరాబాద్ సెంట్రిక్ పాలసీస్ చేయదు. ఈ ఐటీకి సంబంధించిన కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు మనకి పాత తెలంగాణ 10 డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే, ఇప్పుడు వరంగల్ తీసుకోండి, లేకుంటే నిజామాబాద్ తీసుకోండి, అక్కడ వాళ్ళు ఇక్కడ హైదరాబాదే వస్తారు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం హైదరాబాద్ సింక్ అవుతుంది. అయితే హైదరాబాద్ కంటే ఎక్కువ మనము డిస్ట్రిక్ట్స్లో ఇట్లా ఈ పాకెట్స్ పెడితే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అక్కడ కొంచెం జనరేట్ అయినప్పుడు మనము అక్కడి నుంచి పిల్లలు యుఎస్కి కానీ మిడిల్ ఈస్ట్కి పోయే అవసరం ఉండదు. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి హైదరాబాద్ నుంచి బయట వచ్చి కంపెనీస్ ఫామ్ అయితే అప్పుడు రియల్ డెవలప్మెంట్, అప్పుడు రియల్ జనాలకి ఏమైనా ఎకనామికల్లీ దే విల్ ఇంప్రూవ్ అనేది ఉంటుంది. అయితే అది ఇప్పుడు ప్రభుత్వం ఒకటే సంవత్సరం అయింది కాబట్టి మనము చూద్దాము, ఒక 1.5 year వరకు చూసి మన పాలసీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయితే చూద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. తర్వాత మేము సజెషన్స్ అయితే ఇస్తాం. ఇప్పుడు అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లోకి వెళితే డెవలప్మెంట్ పేరు మీదే ఇప్పుడు మళ్ళీ ఫార్మాసిటీ అని వచ్చింది, లగచర్ల అదంతా. అంటే వెళితే అట్లాంటి వైపు వెళ్ళిపోతున్నారు. అది కూడా ఇప్పుడు అంటే నాకు తెలిసి వితిన్ 1 yearలో ఇప్పుడు 1 year విజయాలను చేస్తున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం చాలా వ్యతిరేకత కనిపిస్తుంది కాంగ్రెస్ మీద. అవును, చాలామంది అదే చెప్తున్నారు. ఎందుకంటే నేను ఫిజిషియన్గా చెప్తున్నాను, ఫార్మాసిటీ అనేది అప్పుడు కూడా మేము ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేస్తే వేరే వేరే ఏజెన్సీస్ పొల్యూషన్ గురించి, ఫార్మాసిటీ నుంచి వచ్చిన పొల్యూషన్కి ఎయిర్ ఇంపాక్ట్ ఎంత, కాంప్రహెన్సివ్ ఒక స్టడీ చేసి ఒక ఏరియాలో ఫార్మ్ చేస్తే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. అది కూడా ఫార్మర్స్ ల్యాండ్కి డిస్ప్లేస్ చేయకుండా, అది కూడా వాళ్ళ మొత్తం ఫార్మా కంపెనీస్ది ఆపరేషన్ సిస్టమ్. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనో లేకుంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కానీ వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చి ఒక జాగాలో ఫార్మస్యూటికల్ కంపెనీస్ని మీరు పెట్టామంటే ఎవరు వ్యతిరేకించరు. కానీ ఇప్పుడు ఇంపోజ్ చేసి ల్యాండ్స్ తీసుకొని వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వాళ్ళకి డిస్ప్లేస్ చేసి అక్కడ ప్రాపర్, ఇప్పుడు మీరు అడగండి ఫార్మాసిటీ, ఆ ఫార్మాసిటీకి ఎవరెవరు కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, దాని మీద ఎయిర్లో ఇంపాక్ట్ ఎంత ఉంది, దాంట్లో హెల్త్ క్రైసిస్ ఏమైనా వస్తుందా, ఆ స్టడీస్ది గవర్నమెంట్ ఫస్ట్ అక్యుములేట్ చేయాలి. డేటా అక్యుములేట్ చేసి ఇది పొల్యూషన్ కంట్రోల్కి ఇది మేము చేస్తాం, ఇది హెల్త్కి ఏం ఎఫెక్ట్ కాదు, ఇది పొల్యూషన్కి ఏం ఎఫెక్ట్ కాదు, అది మన సూవేజ్కి మనము అంటే అవుట్లెట్కి ఏం ప్రమాదం లేదు, అంతా మీరు స్టడీస్ చేసి అందరికి పిలిచి అక్కడ ఏరియాలో అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్మాసిటీలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ వీళ్ళ దగ్గర ఈ స్టడీస్ అనేది ఉండదు. మీరు పోయి అడగండి, మీరు ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ల్యాండ్స్ తీసుకుంటున్నారు, మీ దగ్గర ఈ స్టడీస్ ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా, ఫార్మాసిటీకి పొల్యూషన్కి క్లియరెన్స్ ఉందా, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, దానివల్ల హెల్త్కి ఏం క్రైసిస్ వస్తుంది పరిసరాల్లో, వాళ్ళకి డిస్ప్లేస్ చేస్తే చేయని. కానీ ఒక 10 kilometers రేంజ్లో ఈ ఫార్మాసిటీ సంబంధించిన హెల్త్ క్రైసిస్ వాళ్ళకి సరౌండింగ్ ఏరియాస్లో ఏముంటాయి, ఆ ఇంపాక్ట్ స్టడీస్ అనేది లేకుండా జస్ట్ ఫార్మాసిటీ చేయడం అనేది తప్పు అనిపిస్తుంది.